పిల్లలు వారిని విద్యార్థులు అనుశ్రీ పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం సార్. మేడం గారు కూడా రావాలి. సార్ గారు సతీమణి గారు మేడం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మేడం. వారికి సాయి ప్రభా మేడము బచ్చరన్ మేడము అందరూ కూడా కుటుంబ సమేతంగా భగవాన్ గారిని ఆహ్వానం పలకాల్సిందిగా పుష్పగుచ్చం ఇచ్చి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఆర్నిశలో పనిచేస్తూ ఉండేటువంటి పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నా. శ్రీనివాస అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. హిందూపురం ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి గంగప్ప సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా పాఠశాల తరఫున ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులను చప్పట్లతో ఆహ్వానించాలి. విద్యార్థిని ఉషోదయ సార్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రొల్లా మండల ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం సార్. పాఠశాల తరఫున విద్యార్థులు చప్పట్లతో సార్ గారికి స్వాగతం పలకాలని తెలియజేస్తున్నాం. సార్ గారిని అనుశ్రీ పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా శ్రీధర్ సార్ గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిద్ధగిరి పాఠశాల నుంచి విచ్చేసినటువంటి సార్ ఉమేష్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం సార్. సార్ గారికి విద్యార్థులు చప్పట్లతో ఆహ్వానం పలకాల్సిందిగా తెలియజేస్తున్నాము. వారికి ఉషోదయ పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే చేసినటువంటి వేదాంతం సార్ గారి బంధువులు మిత్రులు శ్రేయభిలాషులందరూ కూడా ఇప్పుడే తుమ్కూరు నుంచి విచ్చేసినారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వచ్చి వారి యొక్క సీట్లలో తమ సీట్లలో ఆసీన కావాల్సిందిగా తెలియజేస్తున్నాం మేడం. ఇదే కష్టంలో ఉంటూ గౌడనహల్లి ఎక్సెంట్ గా పనిచేస్తున్నటువంటి సిఎన్ మూర్తి సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం సార్. సిఎన్ మూర్తి సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వారికి విద్యార్థులు చప్పట్లతో ఆహ్వానం పలకాలి. వారికి అనుశ్రీ పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తారు. అలాగే ఇదే పాఠశాలలో పనిచేస్తూ రిటైర్డ్ అయినటువంటి శ్రీమతి బాలం మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం మేడం. ఇదే పాఠశాలలో చాలా సంవత్సరాలు పనిచేసి ఇదే వేదిక మీద రిటైర్డ్ అయినటువంటి బాలం హెచ్ఎం గా పనిచేసినటువంటి బాలం మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అందరి తరఫున సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారికి సాయి ప్రభు మేడం గారు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం మేడం. మడక్సర మండలంలోని వైబిఎల్డి పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి నాగేంద్ర సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం సార్. నాగేంద్ర సార్ గారు ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి వేదాకాలం సార్ గారు ఉమేష్ సార్ గారు వీళ్ళందరూ కూడా వాక్మెట్స్ రోజు ఎవరిలో కలుపుతుంటారు. మరి సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. మరి వారికి అనుశ్రీ పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా కల్లుపల్లి ఉన్నత పాఠశాల నుంచి చేసినటువంటి రాజీవ్ సులోచన ఇంగ్లీష్ అసిస్టెంట్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా పాఠశాల తరఫున ఆహ్వానిస్తున్నాం సార్. మండలంగా మడక్సర పంచాయతీగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేసినటువంటి శ్రీ కృష్ణమూర్తి సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నా పెద్దలు చేస్తున్నాము. మరి హనుమంతరెడ్డి అన్న గారికి యశోదయ పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాము.
మండలం మధుడి పాఠశాల నుంచి విచ్చేసినటువంటి అగడి మండలం మధుడి ఉన్నత పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ప్రభురాజ్ సార్ గారు, హెచ్ఎం సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా గ్రామ పెద్దలైనటువంటి ఇదే పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ గా పనిచేసి ఇప్పుడు గ్రామ పెద్దగా ఉండేటువంటి రంగస్వామి అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆర్ కరియప్పన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శివారెడ్డి అన్న గారు కూడా వేదిక మీద కె శివారెడ్డి అన్న గారు పెద్దపల్లి సత్కరించవలసిందిగా అనుశ్రీ గారులకు సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఆనందపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని విశ్వనాథ మరియు అనుశ్రీ గారు పుష్పగుచ్చం పెట్టి అనుశ్రీ విశ్వోదయ పుష్పగుచ్చం పెట్టి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం సార్. అలాగే ఆనందపురం గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా ఉన్నటువంటి మేడం గారిని కూడా ఎంపీటీసీ మేడం గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులందరూ మేడం గారిని చెప్పట్లతో ఆహ్వానించాలి. వారికి అనుశ్రీ పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మొత్తం జిల్లా వేరే రాష్ట్రాలకు కూడా తన యొక్క స్పోకన్ ఇంగ్లీష్ ను విస్తరిస్తూ ప్రతి మండలంలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఈ రోజు మాట్లాడుతున్నారంటే విద్యార్థులు తమ యొక్క పుస్తకాలను చదువుకోవడంతోనే మాట్లాడుతున్నారని మేమైతే భావిస్తున్నాము. మరి ఇదే పాఠశాలకు వచ్చి చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులందరికీ కూడా బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం సార్. రండి సార్, వెల్కమ్ టు జడ్పీహెచ్ఎస్ రేకలగుండ. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరూ ఒక నిమిషం లేచి నిలబడితే ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు సార్. ప్రార్థన వీణ యశోదయ. గణపతి 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 మానసా స్మరామి మహా గణపతి మానసా స్మరామి మహా గణపతి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూజిక వాహన బోధక హస్తం మహాకావ్య నాటకాది ప్రియం మూజిక వాహన బోధక హస్తం మహా గణపతి మానసా స్మరామి మహా గణపతి సారిక మహా గణపతి
గణపతి పాలని మహా గణపతి మానసా స్మరామి మహా గణపతి. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగలకొండలో శ్రీ వేదాచలం సార్ గారు పదవీ విరమణకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా సాదర స్వాగతం, సుస్వాగతం. అందరికీ వందనాలు సార్. ఇక్కడ డయాస్ పైన విచ్చేసినటువంటి డిగ్నిటీ ఆఫ్ ది డయాస్ ఎంఈఓ 1 భాస్కర్ సార్ గారికి, గంగప్ప సార్ గారికి, శ్రీధర్ సార్ గారికి, తర్వాత పెద్దలందరికీ కూడా హెచ్ఎంలు వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి హెచ్ఎంలందరికీ కూడా నా వందనాలు సార్. పిల్లలందరికీ కూడా నా శుభాశిష్యులు. అయితే ఈరోజు ఈనాటి కార్యక్రమానికి కర్త అయినటువంటి వేదాచలం సార్ గారు మా పాఠశాలలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. అయితే సౌమ్యులు, చాలా స్నేహ స్వభావి, అందరితో కూడా కలిసిపోయేటువంటి చాలా గుణము, మంచి మృదు స్వభావి సార్. ఏ వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా అందరితో కలిసిపోయి ఏదైనా కూడా పని చెప్తూనే అంటే చేసేటువంటి వాళ్ళు. అయితే ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. అయితే పాఠశాలలు అంటే సారు పదవి విరమణ చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ప్రతి ఉద్యోగికి కూడా విరమణ అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా టైం వచ్చినప్పుడు విరమణ అనేటువంటిది చేయాలి. అయితే ఈరోజు ఈ పాఠశాలకు నిజంగా అంటే నాకు ఫస్ట్ది. నేను ఇంతవరకు కూడా హెచ్ఎంగా ఉండి ఇట్లా రిటైర్మెంట్ ఫంక్షన్ అనేటువంటిది చేయలేదు. అయితే నా చేతుల మీదుగా సార్ గారి పదవీ విరమణ అనేటువంటి కార్యక్రమానికి చేయాలా, ఎట్లా చేస్తానో ఏమో అని టెన్షన్గా ఉండింది. అయితే అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ వందనాలు తెలియజేస్తూ ఈరోజు కొద్దిగానే మాట్లాడుతున్నా, మళ్ళీ మాట్లాడతాను. ఎంఈఓ సార్ గారు, గంగప్ప సార్ గారు అక్కడ ఫంక్షన్కి హాజరవ్వాలా అని అంటున్నారు. అందుకే నా తొలి పలుకుల్ని విరమించుకుంటూ ఎంఈఓ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అంబరాన్ని అంటుకునే సంబరం బి వేదాచలం సార్ గారి రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు గిరిజా మేడం గారికి, మిత్రులు మడచర ఎంఈఓ గారు భాస్కర్ సార్ గారికి, రొళ్ళ ఎంఈఓ మిత్రులు శ్రీధర్ గారికి, కమిటీ చైర్మన్లకు, మరి వేదికలో అలకరించిన ఇతర పెద్దలు, ఉపాధ్యాయ సోదరీమణులకు, వేదాచలం సార్ గారి బంధువులకు, గ్రామ పెద్దలకు అందరికీ వందనాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. మరి ఈరోజు నాకైతే హిందూపురంలో ఎంఈఓ2 ప్రజలక్ష్మి గారు ఎక్కడ అవుతుందా అక్కడ బిజీ, సభాధ్యక్షుడు అక్కడ ఉండాలి. కానీ సార్ అంటే నాకు ప్రాణం. అంత మంచి మిత్రుడు వేదాచలం గారు. అందుకే అంత ఒత్తిడి ఉన్నా కూడా ఈరోజు రావడం జరిగింది. మరి వేదాచలం సార్ గురించి అందరికీ తెలుసు. ఆయన అందరి వాడు.
అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి వ్యక్తి. నిజంగా సహజంగా మరి ఎవరైతే రాధాకృష్ణ గారు చెప్పారో సాధారణ విద్యార్థిని అసాధారణ విద్యార్థిగా తయారు చేసేవాడే నిజమైన ఉపాధ్యాయుడు అన్నాడు. అలాంటి నిజమైన సహజమైన ఉపాధ్యాయుడు ఎవరప్ప అంటే వేదాచలం సార్. మరి మా మామగారి ఇంటి పక్కనే ఉన్నారు, చాలా పెద్ద మంచి వ్యక్తి. గ్రామాలలో అసలు చాలా మంది పిల్లల మధ్య ఏంటంటే ఒకప్పుడు ప్రైమరీ హెచ్ఎం గా పనిచేస్తున్నటువంటి మూటగిరి సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నారు. సార్ గారు చాలా మంది అక్కడ మా పాఠశాల తరఫున విద్యార్థులందరూ చప్పట్లతో ఆహ్వానం పలకాలి. విద్యార్థులు సార్ గారికి మూటగిరి సార్ గారికి విద్యార్థిని అమూల్య పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. సార్ అమ్మాయి అమూల్య విద్యార్థిని పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మన మడకసిర తాలూకా యొక్క పేరును జాతీయ స్థాయిలో వినిపించినటువంటి మన స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు. ఈరోజు శ్రీ బి వేదాచలం సార్ గారి బయోగ్రాఫ్ చెప్తున్నాను. శ్రీ బి వెంకటరమణప్ప అలివేలమ్మ అనే దంపతులకు 1963 డిసెంబర్ 14వ తేదీన మొదటి సంతానంగా శ్రీ వేదాచలం సార్ గారు జన్మించారు. వీరికి సరోజమ్మ, అశ్వత్థమ్మ అను సోదరీమణులు మరియు సోమశేఖర్ అను సోదరుడు ఉన్నారు. వీరి నాన్నగారు కూడా ఉపాధ్యాయులుగా సేవలు అందించారు. విద్యాభ్యాసం 1969 నుంచి 74 వరకు ఎంపీపీఎస్ ఎంఆర్ మడక్షిరాలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1974 నుంచి 80 వరకు గవర్నమెంట్ హై స్కూల్ మడక్షిరాలో సెకండరీ విద్యను పూర్తి చేశారు. 1980 నుంచి 22 మధ్య జూనియర్ కాలేజ్ మడక్షిరాలో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత 1982 నుంచి 85 మధ్య ఎస్డిజిఎస్ కాలేజ్ హిందూపురంలో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1992లో టీవీ వెంకటస్వామి కాలేజ్ మధుగిరిలో బిఎడ్ పూర్తి చేశారు. అక్కడితో ఆగక 2010లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుండి దూర విద్య ద్వారా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. వైవాహిక జీవితం 1997 ఫిబ్రవరి 16న శ్రీ రాజేశ్వరి గారితో వివాహం జరిగింది. వీరి కుమారుడు నితిన్ వెంకట సాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె వైష్ణవి ఇంటర్మీడియట్ చదువుతున్నది. సార్ అచీవ్మెంట్స్ 3 years 100% రిజల్ట్స్ ఇన్ 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ రేగుంట. హాబీస్ ప్లేయింగ్ షటిల్, క్రికెట్ అండ్ క్యారమ్స్, వాచింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ మూవీస్ అండ్ ఆల్సో డిజైనింగ్ సాంగ్స్. ఉపాధ్యాయ జీవితం తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో తాను కూడా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని తలచి మొట్టమొదటిసారి వీరు 1996 జనవరి 3వ తేదీన ఎంపీయూపీఎస్ సిద్ధగిరిలో తన ఉపాధ్యాయ వృత్తికి శ్రీకారం చుట్టారు. ఇక్కడే 17/10/2002 వరకు పనిచేశారు. 17/10/2002 నుంచి 31/8/2009 వరకు ఎంపీయూపీఎస్ మెలవాయిలో పనిచేశారు.
1/9/2009 నుండి 16/4/2015 వరకు ఎంపీ యూపీఎస్ బేగాలపల్లిలో పనిచేశారు. 16/5/2015లో పదోన్నతి పొంది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా జెడ్పీహెచ్ఎస్ రత్నగిరి 2వ మండలంలో పనిచేశారు. 14/1/2021 వరకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. జనవరి 15/2021 నుండి నేటి వరకు జెడ్పీహెచ్ఎస్ రేగులకుంట మడక్సిర మండలంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నారు. 1996 నుంచి 2025 వరకు దాదాపు 29 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది తన సేవలను అందించారు. సార్ వ్యక్తిత్వం. శ్రీ బి వేదాచలం సార్ గారు పేరుకు తగ్గట్టు దైవభక్తి గలవారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే మృదు స్వభావి, నిగర్వి మరియు సౌమ్యుడు. రిటైర్మెంట్కు 2 రోజుల ముందు కూడా ఎక్స్ట్రా క్లాసులు తీసుకునే పోటీ పడే అవిశ్రాంత ఉపాధ్యాయుడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే హాస్యకారుడు. ఇంగ్లీష్ అయినా తెలుగైనా ఒక పదంతో మొదలుపెట్టి అంటే వేదాచలం, సింహాచలం, అరుణాచలం, శేషాచలం అంటూ రైమింగ్ వర్డ్స్ చెప్పే చమత్కారవంతుడు. ఒక పదం వింటే అప్పటికప్పుడు పద్యం కానీ పాట కానీ పాడే గాయకుడు. పాట వింటూనే తనదైన శైలిలో స్టెప్స్ వేసే ఒక నృత్యకారుడు. వయస్సు మనిషికే కానీ మనసు కాదంటూ 60లో 20లా కనిపించడమే కాకుండా తన లీప్ ఇయర్ పాస్వర్డ్ను వేద@143గా సెట్ చేసుకున్న యువకుడు. పీడీలతో అన్ని గేమ్స్లో తలపడి బహుమతులు కైవసం చేసుకున్న క్రీడాకారుడు. దేనిలోనైనా తగ్గేదేలే అంటూ ఖర్చు చేసే దానశీలి. ఇలాంటి సీనియర్ టీచర్తో కలిసి పనిచేస్తున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. వేదాచలం సార్ లాంటి వారు చాలా మంది నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శవంతులు. ఇలాంటి అవిశ్రాంత ఉపాధ్యాయుడు రేపటి నుంచి విశ్రాంత ఉపాధ్యాయుడిగా మారుతున్నాడని చాలా బాధగా ఉంది. ఆ భగవంతుడు సార్ గారికి శేష జీవితానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నమాట. ఎవరు శత్రువులు లేరు ఆయనకి, అందరూ మిత్రులే. ఎవరు కూడా వేదాంచలం అంటే అతన్ని విమర్శించిన వాళ్ళు కూడా నేను ఎవరిని చూడలేదన్న. అందరూ కూడా అతను చిన్న వాళ్ళైన సిద్ధిగిరి నుంచి కూడా చాలా మంది పిల్లలు వచ్చినారు వాళ్ళ అభిమానంతో. మొన్న నాకు వాట్సాప్ గ్రూప్లో కూడా చూసిన వేదాచలం సార్ యొక్క రిటైర్మెంట్కి ఎంతమంది వస్తున్నారు అని సిద్ధగిరి పిల్లలు గ్రూప్ చేసి పెట్టినారన్నమాట. సార్ అక్కడ సిద్ధగిరిలో ఉన్నప్పుడు పిల్లలకంతా స్నేహపూర్వకంగా ఉన్నారు కాబట్టి ఆ పిల్లవాళ్ళంతా కూడా అభిమానంతో వచ్చినారన్నమాట. గిరిజా మేడం గారికి, ఈ సభ కథానాయకులు వేదాచలం సార్ గారికి, వారి సత్యమణి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సభలో ఎంఈఓ సార్ గారికి, మండలం నుంచి విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ, రేగులగుంట పల్లె నుంచి వచ్చినటువంటి వేదాచలం సార్ గారి అభిమానులకి, ముఖ్యంగా మన పిల్లలకి, పూర్వ విద్యార్థులకి అందరికీ నమస్కారం సార్. సమయం 1 గంట అయింది. ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా పిల్లలు నిద్రపోతారు. దయచేసి వీలైనంత తొందరగా మనం కూడా తొందరగా అందరూ జస్ట్ 2 minutes మాట్లాడి మనం సెట్ చేసుకుందాం సార్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, నేను 2 మాటలు చెప్పేస్తాను సార్. సార్ వేదాచలం సార్ దాన్ని నేను మామూలుగా మడక్సరికి వచ్చి నేను 4 years అయింది. సార్తో నాకు కొద్దిగా సంబంధం సార్. గ్రౌండ్లో మాత్రమే సార్ గురించి నేను కొంచెం చూశాను. సార్ ఇప్పుడు మనకు ఒకే మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం కొత్త తరం ఉపాధ్యాయులకి పాత తరం ఉపాధ్యాయుల బ్యారియర్. ఎందుకంటే ఆయన 62 అంటే మేము నమ్మలేకపోతున్నాం. ఆయన ఇంకా 10 ఏళ్ళు తప్పిస్తున్నట్టుంది. ఆయన ఇంకా 25 ఏళ్ళు కూడా సార్ చెప్పినట్టు 25 ఏళ్ళు అవలీలుగా పనిచేసి సత్తా ఉండే వ్యక్తి. ఇటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు నుంచి పాఠశాలకు రేపు నుంచి రావాలి అంటే మేమే నమ్మలేక అసలు మేము ఊహించుకోలేకపోతున్నాం. చాలా మంచి ఫిట్నెస్ ఉన్నటువంటి వ్యక్తి సార్.
ఉన్నటువంటి వ్యక్తి మడసిర మండలంలో పనిచేయడము, వారు ఉన్నప్పుడే మేము ఈ మండలంలో పనిచేయడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్కింగ్ విత్ యూ సార్. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విద్యా మేడం గారికి మరి ఉపాధ్యాయ బృందానికి మరి ఇక్కడ వచ్చేసినటువంటి
రెస్పెక్టెడ్ ఎల్డర్స్, మరి రేగులగుంట గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ మరి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరు చూపిస్తున్నటువంటి ఆదరణకు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే మీ యొక్క ఆదరణలు చాలా గొప్పగా ఉన్నాయి. మరి ముఖ్యంగా నేను మరిచిన గ్రామవాసి. మరి గ్రామవాసి అంటే మా ఊరి పేరు సింహగిరి. మరి నేను బిఎడ్ చేసినటువంటిది మధుగిరి. మరి ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి సిద్ధగిరి. మరి నాకు ప్రమోషన్ అనేటువంటిది రత్నగిరి. అండ్ ఆల్సో మై నేమ్ ఈజ్ ఆల్సో ఇట్ కంటైన్స్ గిరి. వేదాచలం. వేదాచలం మీన్స్ జ్ఞానం అనేటువంటి కొండ, జ్ఞానం నాలెడ్జ్ ఉన్నటువంటి కొండ అని. గిరి అంటే కొండ. వేదాచలంలో కూడా అచలం ఉంది. సో మీరు చూపినటువంటి ఆహ్వానాలు మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకే ఇటువంటి మరి గొప్ప విలువలు ఉంటాయి. ఎందుకంటే వేరే ఉద్యోగాలు తీసుకుంటే ఆ ఉద్యోగాలు సపోజ్ లాయర్ తీసుకుంటున్నామని ఆ లాయర్ మరి వేరే కేసులు మరి దానివల్ల మాత్రమే అట్లా నాకే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, పోలీసులు కూడా వేరే దీనివల్ల వాళ్ళ అటువంటి ఆదాయం పెరుగుతుంది. మరి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క దీన్ని బట్టి కేసులు వాదించడము మరి అటువంటి దాన్ని బట్టి ఆదాయం పెరుగుతుంది. కానీ ఒక ఉపాధ్యాయులకి గురువు ఎందుకంటే గురువుకు గొప్ప స్థానం ఉన్నది. ఆ గురువుకు మన ఆదాయం ఏంటి? ఆదాయం అంటే మరి పిల్లల యొక్క నాలెడ్జ్, పిల్లల యొక్క భవిష్యత్తు, పెద్దలకు నాలెడ్జ్, మరి అందరికీ కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుందన్నమాట. ఉపాధ్యాయునికి అదొక గొప్ప సంస్కారం అన్నమాట. నాలెడ్జ్ అనేది ఉపాధ్యాయులు కూడా వేరే పెరుగుతుంది. మరి తన యొక్క విద్యను దారబోస్తాడు. కాబట్టి నేటి సమాజంలో ఉపాధ్యాయులకు చాలా మరి విలువలు ఉన్నాయి. మరి మంచి రెస్పెక్ట్ కూడా ఉంటున్నాము. సో a good education can change anyone, but a good teacher can change everything. So this is a very great. Also, పాయింట్ ఉన్నాయి చెప్తాను మీకు. బాగా కంప్లీట్ చేస్తాను. మరి ఇక్కడ గురువు ఆదాయం మాత్రమే ప్రజల విద్యార్థులు జ్ఞానం శ్రేయస్, దేశాభివృద్ధి కూడా పెరుగుదల ఉంటుంది. మరి అందుకే ఉపాధ్యాయులుగా గర్విస్తాం. మేము పంతులం కాదు, మేము తరాల తయారీదారులం. కాబట్టి టీచర్ ఇస్ వెరీ గ్రేట్. హోమ్ ఈజ్ డాట్ వితౌట్ మదర్, బట్ లైఫ్ ఈజ్ డాట్ వితౌట్ టీచర్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Nothing is easy when you are lazy, but everything is easy when you are lazy. So కష్టపడి పనిచేస్తే మనకు అసాధ్యంలో ఏది ఉండదు. మరి నేను చదువుకునే రోజుల్లో మేము ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఆర్ స్కూల్ అని నరకడంలో మంచి పేరు పొందినటువంటి పాఠశాల. సో అక్కడ ఒక 3 రోజులు తప్పించుకుంటే విద్యార్థికి కాలుకి మరి మోదలు వేస్తాను అనమాట. కాలుకి పెద్ద ముద్దేస్తాను, ఎందుకంటే ట్రైన్తో వేస్తుంది. ఆ కీస్ అయితే హెడ్ మాస్టర్ ఉంటారు. అటువంటి క్రమశిక్షణతో కూడా నేర్చుకున్నాం. మా ఫాదర్ కూడా వెంకటరమణ గారి టీచర్. మేము మా ఫాదర్ నుంచి కూడా మంచి మారల్ వాల్యూస్, డెడికేషన్, డిసిప్లిన్ అన్ని మా ఫాదర్ కూడా మేము నేర్చుకున్నాం. మరి అదేవిధంగా మేము మా ఫాదర్ పేరు నిలబెట్టాము. మా ఫాదర్కి ఎంత పేరు ఉందో అటువంటి పేరు నిలబెట్టాలని నాకు కోరిక. మరి అదేవిధంగా ఆ పేరు నిలబెట్టుకున్నాం. మరి నా అదృష్టంగా భావిస్తున్నాను. రత్నగిరి నుంచి రేకుల గుంటకు వచ్చినాం. సో రేకుల గుంట గురించి 2 పాట రూపంలో 2 చెప్తాను. విత్ యువర్ పర్మిషన్. ఇదే మా ఊరు, మాది ఒక పల్లెటూరు, మా ఊరు పల్లెటూరు, దాని పేరు రేకుల. ఇదే మా ఊరు, మాది ఒక పల్లెటూరు, మా ఊరు పల్లెటూరు, దాని పేరు రేకుల. రేకులకుంటలో వెలిసిన ఉన్నత పాఠశాల, ఉత్తమ గురువు ఉన్నత పాఠశాల.
ఇదే మా ఊరు మాది ఒక పల్లెటూరు మా ఊరు పల్లెటూరు దాని పేరు కొనుక్కుంటా ఉన్నత పాఠశాల క్రమశిక్షణకి మారు పేరు ఉన్నత పాఠశాల ఇదే మా ఊరు మాది ఒక పల్లెటూరు మా ఊరు పల్లెటూరు దాని పేరు కొనుక్కుంటా మరి రేకులగుండలో వెలిసినాం ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి ఇదే మా ఊరు మాది ఒక పల్లెటూరు మా ఊరిలో వెలిసిన మల్లికార్జున స్వామి ఎందరో భక్తుల కష్టాలు కడతీర్చే స్వామి ఇదే మా ఊరు మాది ఒక పల్లెటూరు మా ఊరు పల్లెటూరు దాని పేరు రేగులగుండలో ఉన్న ఎంతో మంచి మనుషులు ఆదరాభిమానులు చూసే ఎంత మంచి మనుషులు ఇదే మా ఊరు మాది ఒక పల్లెటూరు మా ఊరు పల్లెటూరు దాని పేరు రేగులగుంట. థ్యాంక్ యూ. మరి మీరు చూపించడానికి ఆ అభిమానాలు నేను జీవితంలో మర్చిపోయాను. రేగులగుంట గ్రామాన్ని మరి మా చేసినటువంటి విద్యార్థులకు ప్లాన్ చేస్తున్నాను. మరి ఇప్పుడే ఇంకా చాలా సిద్ధమైంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కొద్దిగా బాధాకరము. అయితే నాకు రేపటి నుంచి సార్ గారు లేని లోటు బాగా తెలుస్తుంది. అయితే అన్నిగా భావించుకున్న సార్ గారికి సభాముఖంగా తెలియజేయడం ఏమనగా సారు తమ యొక్క సర్వీస్ ను ఈ విధంగానే సంవత్సరం అంతా కూడా 10th క్లాస్ మార్చి 15వ తారీఖు వరకు కూడా వచ్చి పిల్లవాళ్ళకు మీ సేవలు అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను సార్. తప్పకుండా నెరవేరుస్తారని నా ఆశను నెరవేరుస్తారని అనుకుంటున్నా. అయితే ఈరోజు మనము సార్ గారికి వేడుకోలు సభను ఏర్పాటు చేశాం. ప్రతి ఉపాధ్యాయుడికి కూడా తప్పదు. గురుభావం సిద్ధం నిరర్థకం సమస్త తీర్థమయం దేవి శ్రీ గురో చరణాంబుజం. అంటే గురువు లేనిదే ఏది కూడా మనము చేయలేము. అయితే ఆ గురుతుల్యులు ఈరోజు మన మనసు
Thank you.